మాయమ్మ మైసమ్మ ఓ తల్లి మైసమ్మ అమ్మ మైసమ్మ రావే మైసమ్మ ఆరే మైసమ్మ రావే మైసమ్మ శక్తి నీవమ్మ ముల్లోకాలను ఏలే ఆది పరాశక్తివమ్మ గురుమూర్తుల గన్న మూల శక్తి నీవమ్మ ముల్లోకాలను ఏలే ఆది పరాశక్తివమ్మ ఉరుముల మెరుపుల రూపిణి ఉజ్జయిని మాంకాళి ఉరుముల మెరుపుల రూపిణి ఉజ్జయిని మాంకాళి ఊరువాడ సల్లగుండ మమ్ముల దీవించవమ్మ అమ్మ మైసమ్మ మాయమ్మ మైసమ్మ ఓ తల్లి మైసమ్మ అమ్మ మైసమ్మ రావే మైసమ్మ ఆరే మైసమ్మ రావే మైసమ్మ అమ్మ మైసమ్మ రావే మైసమ్మ ఆరే మైసమ్మ రావే మైసమ్మ అష్టాదశ పీఠాల్లో అవతరించి ఉన్నవమ్మ సిరి సంపదనిచ్చేటి మహాలక్ష్మి మైసమ్మ అష్టాదశ పీఠాల్లో అవతరించి ఉన్నవమ్మ సిరి సంపదలిచ్చేటి మహాలక్ష్మి మైసమ్మ లస్కరులో వెలిసి ఉన్న మాంకాళి మాయమ్మ లష్కరులో వెలసి ఉన్న మాంకాళి మాయమ్మ ఓనాల జాతరలో భోగా భాగ్యాలనియవే అమ్మ మైసమ్మ మాయమ్మ మైసమ్మ ఓ తల్లి మైసమ్మ అమ్మ మైసమ్మ రావే మైసమ్మ ఆరే మైసమ్మ రావే మైసమ్మ అమ్మ మైసమ్మ రావే మైసమ్మ ఆరే మైసమ్మ రావే మైసమ్మ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారికి బోనం ఇచ్చేసాము. స్టార్ మహిళ మరి మొదలెట్టేద్దామా? ప్రేక్షకులందరికీ అలాగే మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనము అంటే భోజనము. మరి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి బియ్యము పాలు బెల్లంతో కలిపినటువంటి నైవేద్యం లాగా పసుపు కుండలో పెట్టి సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి పెట్టేటువంటి భోజనమే ఈ బోనం. దానితో పాటు జాకెట్ గుడ్డ మంచి చీర కూడా పెడుతూ ఉంటారు స్తోమతని బట్టి. హైదరాబాదు అలాగే తెలంగాణ ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు ఈ బోనాల పండుగని. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. బోనాల పండుగ శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ఇవాళ వచ్చిన వారు సౌజన్య. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. బాగున్నారు. మీది రంగారెడ్డియే కాబట్టి నీకు ఈ పండుగ గురించి తెలిసే ఉంటుంది కదా. చిన్నప్పుడు జరుపుకునే వాళ్ళ బాగా ఇప్పుడు జరుపుతూ ఉన్నారా? ప్రతి సంవత్సరం ఈ పండుగకి గుడికి వెళ్తాము, అలాగే బోనం కూడా అమ్మవారికి సమర్పిస్తాము. ఓకే, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇటు తెలంగాణలో ఉండేటువంటి ఆచారం ప్రకారం ఇలా చేస్తూ ఉంటారు. అన్ని ఫైనల్ ఏమిటి, ఆ దేవుడు బాగుండాలి, మనం బాగుండాలి. మనల్ని అమ్మవారు బాగా చూసుకోవాలమ్మా తల్లి, బాగా చూసుకో అమ్మా. నీ ఆశీర్వాదంతోనే ఈ కార్యక్రమం హాయిగా చక్కగా 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అమ్మా. నీకేం కావాలో చెప్పు, అవన్నీ తెచ్చి పెడదాం. ఓకే భానుశ్రీ. హాయ్ అక్క, హాయ్, ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీర్వాదంతో బాగున్నాను. నీకు కూడా ఏమైనా దీంతో టచ్ ఉందా బోనాల పండుగతో? నేను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చేస్తారు అక్క, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. లైక్ మీది వరంగల్ కానీ పుట్టి పెరిగిందంతా ఎక్కడ? వరంగల్లోనే వరంగల్లోనే పుట్టి పెరిగావు. అయితే బాగా చేసుకుంటూ ఉంటారు కదా అటు? వరంగల్ లో చాలా బాగా చేస్తారు బోనాల పండుగ. సో మా ఊర్లో ఒక టెంపుల్ ఉంది అనమాట, అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ మేము ఇంట్లోనే వంట చేసి అదే ఎత్తుకొని తీసుకెళ్తారు. డప్పుల్ సౌండ్ ఏదో ఉంటుంది లైక్ అలా. మేకకోడి మెల్ల కూడా ఇలా ఫ్లవర్స్ వేస్తారు. మనం కూడా ఇప్పుడు డప్పులతోనే కదా ఎంటర్ అయ్యాము. అవును. మాది కూడా సెకండ్రాబాద్ ఏరియా. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా మెట్టుగూడ కాబట్టి అక్కడ చాలా బాగా చేస్తారు. సెకండ్రాబాద్ లో మహంకాళి టెంపుల్ లో చాలా ఫేమస్ బోనాల పండుగ. ఇక ఈ బోనాల పండుగ వచ్చిందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో చేసుకుంటూ ఉంటారు కదా. మాది మలయాళం ఫ్యామిలీ అవడంతో మాకు ఈ పండగ లేదు. కానీ ఆ డప్పు కొట్టడం మొదలెట్టగానే నాకు అసలు లోపల నుంచి చాలా ఊపొచ్చేసి రోడ్డు మీద పరిగెత్తేసి ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు తిరగడం అక్కడ. ఇది నా పని. ఇప్పుడు పండగ గురించి బాగా తెలిసి వచ్చింది. శిరీష. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను శిరీష. నీకేంటి అనుబంధం బోనాల పండుగతో? పండుగ అంటే చాలా ఇష్టమే అమ్మవారి దగ్గర నుంచి. కాకపోతే ఈ కోడి మేకను కోయడము
ఆచారంగా వస్తోంది అది. అది అది ఒక్కటే ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఎవ్రీ టైం బోనాలు తీసుకెళ్ళడము, స్పెషల్లీ అంబలి చేయడం కూడా చేస్తుంటారు బోనాలకి. అవును అవును. బోనాలమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ దేవతని. మైసమ్మ, ఆంకాలమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని సంబోధిస్తూ ఉంటారు. ఎలా పిలిచినా కూడా పలుకుతారు ఆవిడ, ఎందుకంటే ఆవిడ అమ్మ కాబట్టి. ఓకే చెప్పండి అర్చన. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావు? సూపర్ ఫైన్. చెప్పు అర్చన. బోనాలు అంటే మా ఫ్యామిలీలో చాలా, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీలో చూడడం, నేను వెత్తడం బోనం, దాని మీద డాన్స్ చేయడం, ఆబ్వియస్లీ బలి ఇవ్వడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు బాగా నచ్చేది పోతరాజ్ డాన్స్. రోడ్ మీద బేసికలీ కొరియోగ్రాఫర్ కాబట్టి పోతరాజుకి వెళ్ళి 2 స్టెప్పులు నేర్పించావా ఎప్పుడైనా? లేదు, అంటే వాళ్ళు అలా హంటర్ తో కొట్టుకుంటారు కదా. అవును. సో అది చాలా గంభీరంగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. నాకు బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. బోనాల పండుగ అంటే మంచి సెలబ్రేషన్ జాతర. ఓల్డ్ సిటీ లో చాలా బాగుంటుంది. వాళ్ళు వేసే గెటప్లు గానీ, వాళ్ళు వేసే మొత్తం అమ్మవారిలా తయారవ్వడం చాలా బాగుంటుంది. ఆ నైవేద్యం చాలా బాగుంటుంది. ఓకే, పరిచయాలు అయ్యే ఈ గ్రౌండ్లు మొదలెట్టేద్దాము. కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఇస్తాము చెప్పడానికి. సో వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే ఎక్కువ రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. లేదు అంటే గనక పాస్ చెప్తూ ఉండండి తెలియకపోతే. ఇది రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా? అన్ని రాంగ్. నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నావు? పింక్. అలా చెప్పాలన్నమాట. ఓకే, మీ ఆన్సర్ రిలవెంట్ గా దగ్గరగా ఉండాలి, కానీ వేరే ఏదో చెప్పకూడదు. రెడీ బాను? రెడీ అక్క. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అగ్నిమాపక సిబ్బంది దేంతో మంటలు ఆర్పుతారు? పాస్. ఆమ్లెట్ ని దేని మీద వేస్తారు? అరచేతిలో. లవ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. గొర్రెతోక ఎంత పొడుగ్గా ఉంటుంది? ఒక 10 మీటర్స్. గుర్రం ఎన్ని కాళ్ళతో పరిగెడుతుంది? 6. గ్యాస్ సిలిండర్ లో ఏం నింపుతారు? నీళ్లు. ఇంటికి టూలెట్ ఎప్పుడు పెడతారు? పాస్. టైమ్ అప్. బట్టతల పైన జుట్టు రావాలంటే పాలు రాయాలి. వస్తుందా? నిజంగా రాదు. ఆమ్లెట్ ని అరచేతిలో వేస్తారు. ఈవిడ బాగా ఎండగా ఉండేటువంటి టైంలో బయటకు వెళ్ళి నిలబడి ఒక గుడ్డు తీసుకొని ఇంకో చేత్తో దీన్ని ఇట్లా పిసికి ఇలా కాసేపు నిలబడితే అది ఆమ్లెట్ అవుతుంది. నేను మొన్న ఫేస్బుక్ లో వీడియో చూసా. మంచి పీక్ సమ్మర్ లో కొంతమంది ఆ పని చేశారు. చేతి మీద కాదు కానీ పెనం తీసుకెళ్లి బయట పెట్టి ఆ ఎండకు ఆమ్లెట్లు కొంతమంది కార్ల పైన కూడా ట్రై చేశారక్క. అప్పడాలు వేపుకున్నారు. అలా ఇవి ట్రై చేసింది. ఆ తర్వాత ప్లేట్ కూడా అక్కర్లే, ఇలా తినచ్చు. గుర్రం 6 కాళ్లతో పరిగెడుతుంది. కనిపించే కాళ్ళు మనకి 4, ఇంకో 2 దాచిపెడుతుంది. 6 రాంగ్, 60 పాయింట్లు. అర్చన నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలపుంతలో ఏముంటాయి? పందులు. ఒకప్పుడు చెన్నపట్నం అని దేన్ని అనేవారు? హైదరాబాద్. తలలో పేన్లు పోవాలంటే ఏం చెయ్యాలి? కెరోసిన్ పోసుకోవాలి. అష్టదిక్కులు అంటే ఎన్ని? 100, 1000. లవ్ లెటర్ దేంతో రాస్తారు? గోర్లతో. తాపీ మేస్త్రి ఏ వర్క్ చేస్తాడు? దూతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాలపుంతలో పందులు ఉంటాయంట. ఒకప్పుడు చెన్నపట్నం అని అంటే చెన్నైని హైదరాబాద్ అనేవాళ్ళంట. తలలో పేర్లు పోవాలంటే కిరోసిన్ పోయాలంట. తెలుసుకోండి, బాగా మసాజ్ చేసుకోండి కిరోసిన్ తో. బాగా గ్యాస్ దగ్గరికి వెళ్ళొద్దు. అష్టదిక్కులు అంటే బాగా టెన్షన్ వచ్చినట్టుంది. లవ్ లెటర్ గోర్లతో రాస్తారు. ఆలోచించుకుంటేనే నాకు అదోలా కనిపిస్తుందా. తాపీ మేస్త్రి దువ్వుతాడా? దువ్వుతాడంట. దువ్వెన పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నేను దువ్వుతారండి అనా. 6 రాంగ్, 60 పాయింట్లు. కానీ అర్చన మంచి అబద్ధాలు చెప్పడంలో నువ్వు స్ట్రాంగ్ అని తెలిసింది. అందులో చెప్పడంలో కూడా వెరైటీగా ఫన్నీగా చెప్పగలిగింది. బాగుంది. శిరీష నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాళాల గుత్తికి ఏముంటాయి? ఎంట్రుకలు. దిక్కుతో వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? సినిమా తీయాలి. హీరో నాని ఏం చేస్తూ ఉంటాడు? హౌస్ కీపింగ్ చేస్తుంటారు. రంగుల రాట్నం ఏ ఆకారంలో ఉంటుంది? స్క్వేర్ షేప్ లో ఉంటుంది. చీర ముడతలు పోవాలంటే ఏం చెయ్యాలి? మడత కాజా తినాలి. సిసింద్రి అని ఎవరిని అంటారు? పెద్దవాళ్ళని. ఆల్కహాల్ దేంతో తయారు చేస్తారు? పెట్రోల్ తో. టైమ్ అప్.
దిక్కు తోచినప్పుడు సినిమా తీయాలి, అందుకే చాలా మంది తీస్తూ ఉన్నారు. 7 రాంగు 70 పాయింట్లు. వీళ్ళకన్నా నువ్వు ఇంకా ఒక ఆకు ఎక్కువ చదివావు. 70 పాయింట్స్ చెప్పడంలో ఎస్. సౌజన్య నువ్వు రెడీ? Ready. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిషీధి అంటే అర్థం ఏమిటి? వెళ్తురు. అల్లం పచ్చడి దేంతో చేస్తారు? వెల్లుల్లిపాయతో. సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తారు? నించొని. కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటారు? తలనొప్పి పోవడానికి. గుండె దేన్ని పంప్ చేస్తుంది? పెట్రోల్. వీణకి ఎన్ని తీగలుంటాయి? 1000. ఇంటర్వ్యూ ఎలా చేస్తారు? పడుకొని. గేదె పాలు ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ గా. రెండో శనివారం అంటే ఏ వారం? 14. అబ్బా చాలానే ఆన్సర్ చేసింది కదా. ప్రిపేర్డ్ అంటే ఇంతమంది ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అదే నిషీధి అంటే వెలుతురు. ఓకే, చీకటి కదా, సో వెలుతురు చెప్పింది. ఓకే. అల్లం పచ్చడి వెల్లుల్లిపాయతో చేస్తారు. సాష్టాంగ నమస్కారం నించొని చేస్తారు. అయ్యా నీకో నమస్కారం. కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటారు? తలనొప్పి పోవడానికి. గుండె దేనిని పంప్ చేస్తుంది? పెట్రోల్ ని. మనం మన గుండె ఒక పెట్రోల్ పంప్ అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా కొంచెం కట్ చేసి తీసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్కించుకోవచ్చు కార్లో. వీణకి 1000 తీగలు ఉంటాయి. అమ్మా ఉండే ఆ 4 మీటడానికే 2 చేతులు సరిపోవడం లేదు. ఇంటర్వ్యూ ఎలా చేస్తారు? పడుకొని. ఆహా అయితే మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇక్కడ ఎలా చేస్తారు? కమన్ సౌజన్య, కమన్ 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 బేబీ, కమన్ బేబీ కమన్. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకే, జాబ్ సెలెక్షన్ కమ్. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకే, కార్పొరేట్ లెవెల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒక్కొక్క క్యాండిడేట్ లోపలికి వస్తారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు నిద్ర వద్దులే, నిద్ర మానేద్దాం కానీ మామూలుగాని. మన క్యాండిడేట్స్ వీళ్ళే. నేను నీ పిఏని. యు గో దట్ సైడ్. సార్ మనం జాబ్ కోసం అప్లై చేయమన్నాం కదా, వాళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళని పంపించానా లోపలికి? టైం లేదు, తొందరగా రమ్మని చెప్పు. ఓకే. శిరీష, మా మేడం కి ఎక్కువగా హైట్ ఉండే వాళ్ళంటే నచ్చరు, కొంచెం వంగి మాట్లాడండి. గోగో. మేడం ఈవిడే ఫస్ట్ క్యాండిడేట్. ఇంతకు ముందు హౌస్ కీపింగ్ చేసిందా? లేదు. మరి అంత వంగిపోయింది, తుడిచి నడు వంగిందా? కాదు మేడం, ఈ మధ్య పెళ్ళయిందంట, తాళి కట్టించుకోవడానికని వంగింది, అప్పటి నుంచి లేవట్లేదు. వంగేది వాళ్ళ ఆయన కదా, ఇవ కట్టిందా రివర్స్ లో? కాదు, తలకాయ కొంచెం. ఏంటో ఇవాళ రేపు. త్వరగా కానివ్వండి మేడం. పెళ్ళయిందా నీకు? ఇందాకే కదా మేడం తాళి కడితే వంగాను అన్నారు. ఏంటమ్మా, ఏం జాబ్ కావాలి? మేడం మన దగ్గర ఉండేది ఒకటే జాబ్, ఏం జాబ్ కావాలని అడుగుతారేంటి మేడం? కదా, 2-3 జాబ్లు. ఏం పోస్ట్ కోసం? ఈ పిచ్చి మేడం తో చచ్చిపోతున్నాను. ఏం పోస్ట్ కోసం పిలిచా ముందు? ఏం పోస్ట్ కోసం పిలిచామా మేడం? నన్ను అడుగుతారేంటి మేడం? అదే ఆ సాఫ్ట్వేర్. మా మాత్రం తెలుసుకోకపోతే ఎలాగ నాకు అర్థం కాదు. అదే మరిపుతో నేను చచ్చిపోతున్నాను. అందుకే వచ్చాను మేడం. ఆఫీస్ కి ఇలా అంతా రాకూడదు. ఓకే, మరి మీ పిఏగా ఉండాలంటే ఆ మాత్రం అందంగా ఉండాలి కదా. ఈమె క్వాలిఫికేషన్స్ మేడం. ఏమైంది, పెళ్ళయిందంట కదా, ఇంకేం క్వాలిఫికేషన్ కావాలి మనకి? అంటే ఇవ్వరా? ఏం ఇస్తాం, వేరే వాళ్ళని చేయాలమ్మా. అబ్బా పెళ్లి కాక ముందు వచ్చి ఉంటే నీకు ఇచ్చుండే వాళ్ళం. వెళ్ళి. లేదు, ఇవి నాకంటే పొడుగ్గా కూడా ఉంది, వద్దులే. ఈ డజంట్ లైక్ ఐ టోల్డ్ యు. వంగి ఉండమన్నానా నేను? అర్చన నెక్స్ట్. మనకి ఇంత పద్ధతిగా ఉంటే వర్కౌట్ అవ్వదు. మినిమం మేడం నేను కాదమ్మా, ఇదేంటమ్మా ఇది? ఇవన్నీ వీళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చారా, బోనాలు పండుగ చేసుకోవడానికి వచ్చారా? నాకు అర్థం కాదు. పండుగకే వచ్చాను. పండుగ రోజు ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది ఎవరయ్యా? నేనే. ఎందుకమ్మా? ఎందుకంటే ఈ రోజే నాకు ఖాళీ ఉంది కాబట్టి. నాకు ఖాళీ ఉండే రోజు నేను పెట్టుకోవాలి. సరే అమ్మా, నేను ఫోన్ చేస్తానులే. ప్లీజ్ జాబ్ చేయదులే, వెళ్ళు. ఇంత పొడుగు నాకంటే జుట్టున్న వాళ్ళు వద్దండి. ఈవిడికి ఆడవాళ్ళంటే అస్సలు పడదు. ఆవిడకన్నా అందంగా ఉండేవాళ్ళు అసలు నచ్చరు. అలాంటప్పుడు మగవాళ్ళని పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఆయన ఒప్పుకోడు. వెళ్ళు, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ. ఏంటి ఇది? పూలు లేవు, ఓ పద్ధతి పాడు ఉండక్కర్లేదా? జాబ్ చేయడానికి వచ్చాడు అందరూ ఏం వెనక తిరుగుతారా, పని చేసుకుంటారు ఆఫీసులలో? నాకు అర్థం కాదు మేడం. ఏం పియ్యవమ్మా, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. బానే ఉన్నావులే గాని అయినా ఇంత అందంగా ఉంటే వర్కౌట్ అవుతామో. అసలు ఫస్ట్ మీకు బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళండి మేడం. మేడం పండుగ చేసుకుందాం. మీ ఆఫీసు మూతపడినట్టే. ఒక్కళ్ళు కుదరరు మీకు. అమ్మాయిలను పెట్టుకుంటే ఒక ప్రాబ్లం, అబ్బాయిలను పెట్టుకుంటే ఒక ప్రాబ్లం. 8 రాంగ్, 80 పాయింట్లు. ఇంకొక 2 చెప్పేసి ఉంటే ఇప్పటి వరకు 10 రికార్డ్ అనమాట. ఇప్పుడు చెప్పి. ఇప్పుడు వద్దులే, అయిపోయాక చెప్పు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు, ఇందులో 4 ఫేసెస్ ఒక్కొక్కళ్ళకి చూపిస్తాము. 4 చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ సౌజన్య చూడు.
ఏ నాని గారు. బి బి సాయి కుమార్ గారు. సి నయనతార. డి జూనియర్ ఎన్టీఆర్. కమ్మానా చెప్పేశావు, నువ్వు చెప్పేశావు. ఫైనలా? ఆహా కాదు. ఏ నాని, బి సాయి కుమారు, సి నయనతార అండ్ డి ఎన్టీఆర్ అన్నావు. ఓకే ఫైనల్. ఏ నాని అవునా? నాని. నాని. ఏ నానినా? నాని. చూద్దాం. Side, 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 please. Hey, side, 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 please. Hey, love, okay, just Q and Tonna, clear up, vale. Hey, side, 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 please. Side, 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 please. Hey, janaka, 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 aada boy, aata kinka side vale. Hey, janaka, 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 galava boy, match kinka side vale. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. వావ్, గుడ్ గుడ్. థ్యాంక్ యూ. నాని కరెక్ట్. మరి బి సాయి కుమార్ గారు అవునా? అవును. చూద్దాము. బి కరెక్ట్. సి నయనతార. నువ్వు ఇక్కడ ఉండే పుట్టుమచ్చని బట్టి చెప్పావు కదా నయనతార అని. చూద్దాము. అవును. డి జూనియర్ ఎన్టీఆర్. డౌట్. నాకు కూడా డౌటే. చిరంజీవి గారేమో. చిరంజీవి. చూద్దాము. సుమా నువ్వేంటి ఇలా చెప్పావు అని చూస్తున్నాడు. కరెక్ట్. ఎలా చెప్పావు నువ్వు అసలు? నిజంగా గెస్ చేశాను. ఎందుకంటే ఈ ఫోటో గెస్ చేయడం చాలా కష్టం. అందులో గోర్లని బట్టి చెప్పింది. ఎన్టీఆర్ ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుంది. అవును. వేళ్ళు గోర్లని బట్టి చెప్పేసిందమ్మా. 4 కరెక్ట్, 40 పాయింట్లు. శిరీష నువ్వు చూడు. ఎవరు అసలు వాళ్ళు? గ్రహాంతరవాసి వాళ్ళ కజిన్ బ్రదర్ లా ఉన్నారు. ఏ సందీప్ కిషన్ ఆర్ అల్లు అర్జున్? ఒకటే చెప్పాలి, రెండు చెప్తే మేము తీసుకోము. బి మహేష్ బాబు అండ్ డి తమన్నా, సి ప్రణీత. ఓకే, అన్ని 4 ఒకసారి చెప్పవా మళ్ళీ? ఏ సందీప్ కిషన్, బి మహేష్ బాబు, సి ప్రణీత అండ్ డి తమన్నా. ఫైనల్. ఏ సందీప్ కిషనా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంట. కుదరదు, నువ్వు ఫైనల్ చేసేసావు, మేము లాక్ చేసుకున్నాం. ఏ ఎవరో చూద్దాం. పోయిందా అంటున్నాడు. కాదు, దేవుడా. బి మహేష్ బాబు. యా ఎస్. చూద్దాం. సి ప్రణీత. ఒకటోసారి ప్రణీత. రెండోసారి ప్రణీత. మూడోసారి ప్రణీత. చూద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. శిరీష, బొమ్మలాగే ఉన్నావు నువ్వు చేస్తుంటే. నెక్స్ట్ తమన్నా. చూద్దాం. ఇప్పుడు ఎవరు చేతులు లేపలేదు. Correct. 3 కరెక్ట్, 30 పాయింట్లు. అర్చన ఇప్పుడు ఎలా ఆడుతుందో చూద్దాం.
యా చెప్పు. యా ఏ ఇస్ అంతిక. సెకండ్ వన్ నాకు తెలిసి బి అనాలి. స్వాతిలా ఉంది, కలర్ స్వాతి. ఓకే. సి. అనుష్క. డి. డి ఇస్ నితిన్. ఫైనల్. యా ఏ హన్సిక. ఎస్. చూద్దాం. ఏ బి. బి మీరా జాస్మిన్. అది నువ్వు స్వాతి అన్న కదా. కరెక్ట్. నాకు అలాగే నేను కూడా- అనిపించింది. నేను కూడా మీరే జాస్మినే. Oh, she's right. నైస్. నేను మీరే How జాస్మినే. sound నేను happened? కూడా మీరు నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను కూడా మీరే జాస్మినే ఉంది. స్వాతి నువ్వు నన్ను మోసం చేసావు స్వాతి. ఈసారి నన్ను కనబడి కూడా. సంగతి చెప్తా. నన్ను కూడా నువ్వేమనుకున్నావు? నేను కూడా నేను అన్ను follow అయ్యావులే స్వాతి గారు. సీరియస్ గా ఫస్ట్ కొంచెం మీరా జాస్మిన్ లా అలా అనిపించింది. అనిపించింది. పెద్ద పెద్ద ఆ. eyebrows నేను అట్లా. ఫస్ట్ అలాగే అనుకున్నాను. నోస్ కొంచెం నో హెయిర్ I స్టైల్ know. యాక్చువల్లీ అది. See? అనుష్క కానీ కొంచెం లయ కూడా అలాగే నవ్వుతుంది కదా. లయ. అవును బట్ నోస్ ఇది అనుష్కనే. చూద్దాం. అవును. డి. నితిన్. నితిన్. లెట్స్ సీ. రైట్ ఆన్. కరెక్ట్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. థ్యాంక్ యూ. భానుశ్రీ చూడు. ఎంత మంచిగా వచ్చిందో. కూరలో కొత్తిమీర ఎక్కువ వేసినా కూడా బాగుండదు. అలా ఉంది ఇది. చెప్పేస్తాను. గార్నిషింగ్ ఎక్కువైపోయింది. చెప్పేస్తాను. ఆ. ఏ కమెడియన్ బాబు మోహన్. ఓకే. బి చిరంజీవి గారు. సి కార్తిక్ గారు. డి సమంత. ఫైనల్. ఏ బాబు మోహన్ గారు. అవునా? మేబీ మేబీ. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లే. ఈయన గురించి అయితే నేను ఏమనుకోవట్లేదు. లేదక్క. చూద్దాం. ఏ పుచ్చికి. ఆయన eyebrows- పుచ్చికి, 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 పుచ్చికి. ఆయన ఐబ్రోస్ ఎంతో డార్క్ గా ఉంటాయి. అన్నా అన్నా కొంచెం కూర అన్నా. బి చిరంజీవి గారు. అవును. చూద్దాము. కరెక్ట్. సి కార్తీక్ కాదు కార్తీ. కార్తిక్. ఓకే. చూద్దాం. డి సమంత. డౌటే లేదు. చూద్దాం. అవును. డార్లింగ్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. పిక్చర్స్ అన్ని చూసుకొని గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ 3 తెలిస్తే అదే ఆర్డర్ లో బజర్ నొక్కండి. బజర్ నొక్కిన 10 సెకండ్ లోపే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే మీ స్కోర్ లోంచి 10 వేరే వాళ్ళకి ఇవ్వాలి. చూడండి, ఇది విన్నప్పుడు మాత్రం అందరూ "ఓ." స్మైలీ, టెడ్డీ బేర్, సింహం, కెమెరా, కుర్చీ, చేప, వాచ్, పిజ్జా, బల్బు. సౌజన్య. థర్డ్ ది బల్బ్, మధ్యలోది పిజ్జా, వాచ్. ఫస్ట్ ది వాచ్, ఫస్ట్ వాచ్ అంట. చూద్దాం. సెకండ్ పిజ్జా, థర్డ్ బల్బ్. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్. కర్టెన్లు, చిలక, కోడి, బ్లాక్ ఈగిల్, బైకు, వెల్లుల్లిపాయి, చెవు, ఫ్లెమింగో, ఎగ్స్. సౌజన్య. కర్టెన్ ఫస్ట్ ది, సెకండ్ ది వచ్చేసి ఇది వెల్లుల్లిపాయ,
ఈ రెడ్ కలర్ లో ఉంది బర్డ్ పేరు ఏదో చెప్పారే. 5 4 3 2 1 టైమ్ అప్. రెండోది బైక్, మూడోది గుడ్లు. ఒకటి కర్టెన్, బైకు, గుడ్లు. -10. గోవింద గోవింద ఇప్పుడు ఈ 10 పాయింట్లు నువ్వు ఎవరికి ఇస్తావు? శిరీషకి ఇస్తావా, అర్చనకి ఇస్తావా, భానుకి ఇస్తావా? అందరికి 100 ఒకదానికే ఎక్కువ ఉంది, అది ఇప్పుడు పోగొట్టుకుంది బాగా. శీర్షకి. శిరీషకా? శిరీష 10. నెక్స్ట్ చూడండి. కొబ్బరి చెట్టు, బాటిల్స్, చిన్న మొలక, కిడ్డీ బ్యాంకు, ఫ్రూట్, మినీ అక్వేరియం, సముద్రపు పక్షులు, చిన్న చిన్న రాళ్ళు, కన్ను. శిరీష ఏముందిలే, ఇచ్చేయాము 10. నీకు ఇందాక ఇచ్చింది కదా. మధ్యలో 2 ఫ్రూట్ అదొకటి గుర్తుంది. టైం ఉంది ఇంకా. 5 4 ఆగకాల 3 2 1 1 ఏంటి చూద్దాం. మొలక, 2 ఫ్రూట్, 3 పక్షులు. -10. గోవింద గోవింద ఎవరికి ఇస్తావు? తినకే ఇచ్చేస్తా పాపం. మీరిద్దరే ఆడుకుంటున్నారా ఈ రౌండ్? 10 తీసుకో సౌజన్య. లాస్ట్ మెమరీ గ్రిడ్. స్వీట్, సెకండ్ అవకాడో, ఫ్రూట్, చెవుదిద్దులు, పింక్ ఫ్లవర్, టోపీ, స్ట్రాబెర్రీ, సుత్తి, లాఫింగ్ బుద్ధ, ఎల్లో ఫ్లవర్. అర్చన అవకాడో అండ్ కింది వచ్చి లాఫింగ్ బుద్ధ అండ్ థర్డ్ వన్ వచ్చి మధ్యలో మధ్యలోది కళ్ళు మూసుకుంటే కనపడదు, ఎందుకంటే కళ్ళతోనే చూసాం కదా, కళ్ళు తెరిచి ఆలోచించాలి. 4 3 2 ఫ్లవర్. ఓకే, ఫ్లవర్ అన్నావు. సెకండ్ కరెక్ట్ అయితే ఇచ్చేస్తాం. 1 అవకాడో, సెకండ్ టోపీ, మూడోది లాఫింగ్ బుద్ధ. -10. గోవింద గోవింద ఈ 10 ఎవరికి ఇస్తావు? వాళ్ళు పంచుకున్నారుగా ఎలాగో. భానుశ్రీ 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు మేము డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. ఫస్ట్ డైలాగ్ వినండి. అరవకు, అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఇప్పుడు చేయటం పెద్ద కష్టమేం కాదు. ఎమోషనల్ గా డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? శిరీష. ఎన్టీఆర్. ఎస్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ ఆది సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? సౌజన్య. వివి వినాయక్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కమాన్ శిరీష. నేనే విలన్ని. చూడు, అమ్మ తోడు, నెక్స్ట్ బోనాల వరకు ఈ ఫ్లోర్ మొత్తం ఒకటి చేద్దాం. చేద్దాం. ఆలోచించుకోండి. ఆలోచించుకో. 2 గంటల తర్వాత. చూడు, అమ్మ తోడు, నెక్స్ట్ బోనాల వరకు ఈ ఫ్లోర్ మొత్తం ఏం చేస్తానంటే ఆలోచించుకొని చెప్తాను. ఓకేనా? విను. అప్పటి వరకు నాకు టైం లేదు, ఉడిచేసేళ్ళవా? అందుకే కాల్. సౌజన్య, మర్యాదగా నా కూతురుని వదిలేయ్. చెప్పేది విను. మధ్యలో మాట్లాడావంటే ముక్కలుగా అడ్డదిడ్డంగా నరికేస్తాను. తర్వాత ఏంటి? విజయదశమి దాకా. విజయదశమి కాదు, దసరాలే. దీపావళి వరకు టైం ఇస్తున్నాను. అంతలోపు ఈ యాంకరింగ్ పొజిషన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. వెళ్ళమమ్మా, వెళ్ళు. అర్చన కమాన్. అమ్మ తోడు, నరికేస్తా.
నీకు నెక్స్ట్ పండుగ దాకా టైం ఇస్తున్నా. ఈ ఎపిసోడ్స్ ని పెంచి 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 లక్షల ఎపిసోడ్ చేయకపోతే నిలవన పాత లక్షల హాస్పిటల్ ఖర్చులు మీరు చూసుకుంటారుగా. ఉన్నారు కదా మన వాళ్ళు మన వాళ్ళు ఏం చూసుకోరు, నా ఖర్చులు నేనే చూసుకోవాలి. అవ్. ప్లీజ్ మీరు చూసుకుంటారంటే నేను చూసుకుంటా. నేను చూసుకుంటానక్క. అయితే నేను 1,00,000 చేస్తా. అయితే వెళ్ళు. థ్యాంక్ బాను యూ. ఏయ్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఈ బోనాల పండుగకి కోడిని తెచ్చావు, సరి పెట్టుకున్నా. నెక్స్ట్ బోనాల పండుగకి మేకని తీసుకురాలేదనుకో. ఆల్రెడీ ఉంది బాబు ఇక్కడ. ఉంది అక్కడ ఆల్రెడీ. నిన్ననే మటన్ బిర్యానీ full గా తిన్నా. మళ్ళీ మేక అంటోంది. నెక్స్ట్ డైలాగ్. కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మా సాబ్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేదు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సాబ్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మా సాబ్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మా సాబ్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? ఈ సంభాషణలో దేని గురించి మాట్లాడుతున్నారు? సౌజన్య పెయింటింగ్ గురించి. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ కింగ్ సినిమాలోనిది, అందులో హీరోయిన్ ఎవరు? శిరీష. త్రిష. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటున్నారు. దా శిరీష. చూడు మాస్టర్, ఇక్కడ కనిపిస్తున్న పుట్టోనికి తినడానికి తిండి లేదు, బతకడానికి బట్టలు లేవు. అందుకే ఏంటది? ఈ పెయింటింగ్ పేరు కరుణించిన ఆకాశం. ఇక్కడ కనిపిస్తున్న బుట్టునికి తినడానికి తిండి లేదు, బతకడానికి బట్టలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. కరుడు కంటే పేదరికంతో అలా నడిచిపోతుందమ్మా వాళ్ళ జీవితం. అన్ని లేవు సరే, చెవిలేవిరా? వాడికి చెవిటుడు మాస్టర్, వాడికి కనిపించదు, అందుకనే వేళ. నీకు తల లేదని తల తీసేసానా? వాడికి చెవులు లేవని చెవులు తీసేసావు. తీసేయ్ మా సార్, తీసేయ్. ఇట్లాంటి దిక్కుమాలిన పెయింటింగ్లన్నీ వేసి ఎన్ని రోజుల నుంచి నేను వేలు పైకి పెట్టుకొని నిల్చున్నాను తెలుసా? నెక్స్ట్ డైలాగ్. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అడుగుతున్నావంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి మొయ్. ఏంటి బ్లాక్ గోర్ మీద కొత్త బయటకు వచ్చేస్తే మొత్తం అని. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శిరీష. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఎస్, 10 పాయింట్స్. ఈ సినిమాలో మహేష్ బాబుకి అన్నగా నటించిన హీరో ఎవరు? శిరీష. వెంకటేష్. కరెక్ట్, 10 పాయింట్లు. నేను హట్టు బుగ్గమూతి పెట్టుకున్నాను, అంతవరకే. నేను హట్టు బుంగమూతి పెట్టుకున్నాను. అర్చన. నేను హట్టు బుంగమూతి పెట్టుకున్నాను. సౌజన్య. నేను హట్టు బుంగముద్దు పెట్టుకున్నాను. బాను. నేను హట్టు బుంగమూతి పెట్టుకున్నాను. అది బొంగమూతి కాదు, పంది. నెక్స్ట్ డైలాగ్. శత్రువులు 100 మందున్నా పర్లేదు, కానీ తెలియని శత్రువు ఒక్కడున్నా ప్రమాదమే. చావే రావచ్చు. ఏదో క్రూర మృగం దాడి చేసినట్టుంది. ఇది ఆట వేట. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అనుశ్రీ. ఫాస్ట్ సౌజన్య. ఫాస్ట్ శిరీష. నాన్న ప్రేమతో. ఫాస్ట్ అర్చన. అదే నేను ట్రైలర్ కూడా చూసాను. ఎవరో చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నా. పటేల్ సార్. ఈ సినిమాలో హీరో ఎవరు? శిరీష. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. సౌజన్య అండ్ శిరీష ఇద్దరు లీడ్ లో ఉన్నారు. నీకేం కావాలి? అది రోటీ మేకర్,
అండ్ ఇది ఒకటే కదా ఆ, రోటీ మేకర్. అబ్బా. రెండు మూడు తీసుకోవే. అంటే నీకు అదే కావాలంటే టై బ్రేక్ చేస్తాం, లేదంటే నువ్వు వేరే తీసుకో. రైస్ కుక్కర్ వద్దు, ఇది. ఏది బౌల్సా బ్లూ కలర్ వా? ఆ. సరే అయితే నువ్వు తీసుకో సౌజన్య వచ్చి. శిరీష దా, రోటీ మేకర్ కదా. భానుశ్రీ తీసుకో, ఏం కావాలి? అర్చన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ గాజు తీసుకొని అమ్మవారికి దండం పెట్టి ఇక్కడి నుంచి దీన్ని అమ్మవారికి దండం పెట్టాను అందుకని. ఇప్పుడు ఇది తీసుకొని అంటించి దీన్ని తీసుకుని దీనికి పెట్టేయాలి. అందులోకి వేస్తే 10, ఇది అంటిస్తే 10, అది పెట్టేస్తే 10. టోటల్ గా ఈ సెట్ కి 30 పాయింట్లు వచ్చేస్తాయి. రెడీ 1 2 3 గో. అమ్మవారికి దండం పెట్టుకున్నావు కదా, అది అడ్డం వస్తుంది, తీసేయి. ఏ రింగ్ లో నుంచో ఫస్ట్ ఇది, తర్వాత అది. ఒకటేసారి రెండు పట్టికల రాదు. అరే అది జరపాల్సింది కదా. ముప్పై 60 90 అట్లా వేయకూడదు, అది సైకిల్ టైర్ లాగా వెళ్ళాలి, టింగ్ 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 అని. అది అంటే టైం అప్ కల్లా అది పడలేదు, సో అది లెక్కలోకి రాదు. 30 60 90 120. రెడీ 1 2 3 గో. దండం పెట్టిన వాళ్ళందరికీ పడుతుంది. అరే ఇది తీసుకో. దేంట్లో పెడదామని తీసుకెళ్ళి. వెరీ గుడ్. టైమ్ అప్. టైమ్ అప్. తర్వాత ఆ రింగ్ వేసావు, అక్కడ వరకు పాయింట్లు లెక్కలోకి తీసుకుందాం. 30 60 90 120 అండ్ ఇంకొక 20 140 ఇచ్చాం. అందుకనే వచ్చినా అసలు మనిషికి కక్కుర్తి. సౌజన్య శిరీషల్లో ఎవరు ఆడతారు ఫస్ట్? శిరీష ఓకే అంటుంది, ఇదా వచ్చే. అనలేదు నువ్వు, అదిగో ఎవరైనా పర్లేదని ఇలా అన్నావు, అందుకని నువ్వే రా. రెడీ 1 2 3 గో. అరే టేబుల్ మీదవి. నో మళ్ళీ పెట్టది, దాన్ని పెట్టి తీసుకో. అది అక్కడ ఒకటేసారి తీసుకోవద్దు, అంతే. అది పెట్టేసి అంటించిన తర్వాతే బౌలింగ్ పిన్, అప్పుడు నువ్వు గాజు తీసుకోవాలి. తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకో గాజు. అర్రే సరిగ్గా అంటించదు. అయ్యా
30, 60, 90, 120. సౌజన్య నీ టార్గెట్ 130. అలాగైతే నువ్వు విన్ అయిపోతావు, లేదంటే శిరీష విన్ అవుతుంది ఇవాళ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఇంకొక టెస్ట్ విన్ను, ఇంకొక టెస్ట్ విన్ను. ఒక రికార్డ్ సెట్ చేయి. ఇంకా పరిగెత్తు. ఇంకా నువ్వే ఆడినా 30, 60, 90, 120, 150 అండ్ 180 విన్ను. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. స్కాములన్నీ కాంగుతున్న బచ్చగళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా. చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. కంగ్రాచులేషన్, మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ మీ అందరికీ వచ్చినందుకు. అలాగే మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరొకసారి మా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ముఖ్యంగా మా స్టార్ మహిళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలిసేంత వరకు నమస్కారం, సెలవు.